మీకేంది ఎమ్మెల్యే మంచిగా మంత్రైండు కాబట్టి ఈసారి మీ ఏరియా మస్తు అభివృద్ధి అవుతుందని మా ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాడు కాబట్టి మా ఏరియాలో అభివృద్ధి పనులు గొప్పగా ఏం కావు. ఇక మా ఎమ్మెల్యే అధికార పార్టీలోనే ఉన్నాడు కానీ ఏం పనులు చేస్తలేడు, అంతా ఉత్తకథనే. ఓ ఇట్లా మస్తుగా ముచ్చట్లు నడుస్తాయి కొంతమంది కలిస్తే. అయినా ఇప్పుడు గీ ముచ్చటంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే గీ వార్త చూసి. సరే అదేందో చూద్దాం నడుపు. ఇదేదో డంప్ యార్డో చెత్తకుప్పను అనుకుంటే మీరు మందుగోలిల్ల కాలేసినట్టే. ఇది పేద సాదల పానాలు దక్కిచ్చే సక్కదనాల సర్కారు దావఖానా. అవునుల్లా నిజమే అంటేనేమో. ఇది ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి. జీతాల కోసానికి కాంట్రాక్ట్ కార్మికులు నిరసన చేపట్టే వరకు ఇప్పుడు దావఖాన్లా ఉండలేని పరిస్థితి మోపైందట. ఏ జిల్లాల లేంది ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకే 3 మంత్రి పదవులు దక్కినాయి. కాని పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఈ మంత్రులకు బగ్గా సెట్ అయ్యేటట్టే ఉన్నది. మరి లేకుంటే ఎందుల్లా ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ ఇట్లా 3 పెద్ద మంత్రి పదవులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే ఉన్నా కూడా ఏం ఫాయిదా లేకుండా పోయింది. సీనియర్ మంత్రులున్నా పేదలు ఎక్కువ వచ్చే సర్కార్ దావఖానాను మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఒకరికంటే ఒకరు ఎక్కువ అన్నట్టే పోటీపడి మరీ జిల్లాకు నిధులు తీసుకురావాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి చెయ్యాలి గాని మేం పేరుకే మంత్రులం, అభివృద్ధి సంగతి మాకు తెలియదన్నట్టు చేస్తే ఎట్లా అని గరానికత్తున్నారు అక్కడి పబ్లిక్. మరిగా ఇప్పటికైనా ఈ 3 మంత్రులు జిల్లాను అన్ని తీర్ల అభివృద్ధి చెయ్యనికి ముంగట్కత్తారో లేకుంటే గిట్లనే రాజకీయాలు చేసుకుంటా ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతారో అని గరానికత్తున్నారు సర్కార్ దావఖానాకు పోయి అవస్థ పడుతున్నోళ్ళు.